Hi friends, welcome to my channel. Ee roju manam RRB NTPC graduate level 1 14/6/2025 shift 1 paper solve చేసాము. Previous is already complete చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే నా ఛానల్ వెళ్ళి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి P Q R S T U and V have an exam on different days of the week starting from Monday నుంచి Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, Sunday. ఓకే, ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు, R has an exam Wednesday వచ్చేసి R exam అన్నాడు. ఓకే, ఎగ్జాక్ట్లీ 3 people ఎగ్జామ్ బిట్వీన్ ఆర్కి క్యూకి మధ్యలో 3 people అంటే పైన ప్లేస్ చేయలేం. ఓకే, పైన ఉండేది 2 places కాబట్టి. ఓకే, we have has an exam immediately after S తర్వాత V రావాలన్నాడు. ఓకే, T has an exam immediately before S ముందర ఉండాలా, T ఉండాలా, S ముందరే అంటే TSV వరుసగా రావాలా, TSV. ఓకే, తర్వాత ఏమన్నా మనకి ఓన్లీ 3 people హ్యావ్ ఎన్ ఎగ్జామ్ పీకి ఎస్కి పీకి మధ్యలో 3 people ఉండాలి. ఎస్ ఇక్కడ ఉన్నారు, పీ వచ్చేసి టాప్లో వస్తారు. మనల్ని ఏమడిగాడు, హూస్ అన్ ఎగ్జామ్ ఆన్ సండే రోజు ఎవరు రాస్తున్నారు ఎగ్జామ్, క్యూ. ఆన్సర్ వచ్చేసి క్యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎవాల్యుయేట్. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ బ్రాకెట్లో చెక్ చేయండి. ఇక్కడ బ్రాకెట్లో మనకి మల్టిప్లికేషన్ అంటే 3 4 120 120కి మైనస్ 120లో 30 అవుతాయి. ఎంత 120లో 30 అవుతాయి 90 అంటే మైనస్ 90. 30 మైనస్ ఆఫ్ మైనస్ 90 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 90 30 120. ఇక్కడ 120 ఇక్కడ 120 ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది 30 మైనస్ 120 ఏమవుతుంది మైనస్ 90 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 90 ప్లస్ 30 120. ఆన్సర్ వచ్చేసి 120. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈచ్ ఆఫ్ P Q R S T U and V has an exam on different days starting from Monday నుంచి అన్నాడు. Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, Sunday. ఓకే, తర్వాత ఏమన్నాడు మండే ఎండింగ్ ఆన్ మండే. ఓకే, ఆర్ హ్యాస్ ఎన్ ఎగ్జామ్ థర్స్డే రోజు ఆర్ ఎగ్జామ్ అన్నాడు. నో వన్ హ్యాస్ ఎన్ ఎగ్జామ్ బిఫోర్ వి ముందర ఎవరు రాయకూడదు ఎగ్జామ్ అన్నాడు. వి ముందర అంటే వి వచ్చేసి టాప్లో ఉన్నాడు. యూస్ ఎన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ ఆర్ ముందర యూ ఉండాలా. ఓకే, తర్వాత ఏమన్నాడు బట్ ఆఫ్టర్ ఎస్ తర్వాత యూ ఉండాలా, అంటే SUR రావాలా. ఓకే, తర్వాత అన్నాడు క్యూ హ్యాస్ ఎన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ టీ ముందర ఎవరు ఉండాలా, టీ ముందర క్యూ ఉండాలా. తర్వాత పీ తర్వాత బట్ ఆఫ్టర్ పీ తర్వాత PQT రావాలా, PQT. ఓకే, SUR రావాలా. ఆర్ వచ్చేసి ఇక్కడ ఉంది అంటే SUR ఇటు రావాలా, SUR. ఓకే, తర్వాత అన్నాడు PQT. ఓకే, తర్వాత అన్నాడు హౌ మెనీ పీపుల్ హ్యాస్ ఎన్ ఎగ్జామ్ ఎస్కి టీకి. ఎస్ ఇక్కడ ఉన్నారు, టీ ఇక్కడ ఉన్నాడు. ఎంతమంది రాస్తున్నారు, 1 2 3 4 4 మెంబర్స్. ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఓకే, PQRS PQRS అనేది రెక్టాంగిల్ అన్నప్పుడు ఫస్ట్ చూడండి ఫాల్స్ అంటే తప్పు ఉండాలా. డయాగోనల్ ఆఫ్ PR ఈజ్ ఈక్వల్ టు డయాగోనల్ ఆఫ్ SQ. ఎప్పుడైనా రెక్టాంగిల్ మనకి ఈ డయాగోనల్ ఈక్వల్ ఉంటాయి, సేమ్ డయాగోనల్స్ కాబట్టి ఇది రైట్. తర్వాత ఏమన్నాడు యాంగిల్ P తర్వాత యాంగిల్ Q, యాంగిల్ R, యాంగిల్ S బోత్ ఆర్ ఆల్ ఆర్ 90 degrees. రెక్టాంగిల్ ఆల్ ఆర్ 90 degrees కరెక్ట్. ఓకే, తర్వాత ఏమన్నాడు PQ ఈజ్ ఈక్వల్ టు PS. PQ ఈ లెంత్ సేమ్, అలాగే ఇక్కడ ఈ లెంత్ సేమ్ కాబట్టి ఇది కూడా కరెక్టే. తప్ప ఏది మనకి డయాగోనల్స్ ఆఫ్ రెక్టాంగిల్ PQRS. ఈ PQRS రెక్టాంగిల్లో డోంట్ బైసెక్ట్ ఈచ్ అదర్. రెండు బైసెక్ట్ చేసుకుంటున్నాయి కదా, రెండు ఖండించుకుంటున్నాయి కాబట్టి ఇది తప్పు. ఓకే, తప్పు. ఫాల్స్ ఏది మనకి థర్డ్. ఆన్సర్ వచ్చేసి థర్డ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ 6 79లో 77.8 తీసేయండి. ఏమవుతుంది మనకి ఇక్కడ 0.0 17 పోతే 2 8 పోతే 1. ఓకే, 1.2 తర్వాత మళ్ళీ 76.6కి 1.2 కలపని 8 77 అంటే 1.2 డిఫరెన్స్ ఉంది. 1.2 ఓకే, 76.6లో 1.2 తీసేయండి. 1.2 6లో 2 పోతే 4 6లో 1 పోతే 5 75.4 ఆన్సర్ వచ్చేసి. ఓకే, డిఫరెన్స్ వచ్చేసి 1.2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది యావరేజ్ సాలరీ ఆఫ్ ఆల్ వర్కర్స్. ఓకే, ఆల్ వర్కర్స్ టోటల్ వర్కర్స్ ఎంత 14,000 ఇచ్చాడు మనకి అందరూ కలిపి. తర్వాత ఏమన్నాడు మనకి 14,000. ఓకే, తర్వాత ఏమన్నాడు యావరేజ్ సాలరీ ఆఫ్ 80 స్కిల్డ్ వర్కర్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి స్కిల్డ్ అన్స్కిల్డ్ అని రాస్తున్నాం. స్కిల్డ్ వర్కర్స్ వచ్చేసి ఎంత అన్నాడు 50,000. ఎంతమంది 80 మంది.
తర్వాత రిమైనింగ్ మిగతా వాళ్ళు ఉంటారు స్కిల్ కాకుండా వాళ్ళు వర్కర్స్ ఎంతో తెలియదు. ఓకే ఎక్స్ అనుకున్నాం. వాళ్ళ యొక్క శాలరీ ఎంత మనకి 12,000. ఓకే టోటల్ నెంబర్ ఆఫ్ ది వర్కర్స్ ఇది ఫ్యాక్టరీ టోటల్ నెంబర్ ఆఫ్ అంటే 80 + X ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి అగ్రిగేషన్ మెథడ్లో చేద్దాం. ఇప్పుడు టోటల్ ఇచ్చాడు మనకి. టోటల్ ఇచ్చాడు స్కిల్డ్ వర్కర్స్ ఎంతమంది, వాళ్ళ యొక్క శాలరీ ఎంత 15,000. తర్వాత ఇక్కడ అన్స్కిల్ వాళ్ళు రిమైనింగ్ ఎంతమంది 12,000 వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ యొక్క ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్స్ ఉన్నారు. ఓకే వీళ్ళు ఎంతమంది ఉన్నారు 8 ఉన్నారు. ఓకే ఇప్పుడు అలిగేషన్ మెథడ్ చేస్తాం మనం. డిఫరెన్స్ ఎంత వీళ్ళకి ఇప్పుడు ఎంత 1000, ఇక్కడ ఎంత 1000. ఓకే ఇక్కడ 2,000 0 క్యాన్సిల్ అంటే 1:2. ఇక్కడ 2 × 4 2 4 40 2 × 40 అంటే 2 పార్ట్స్ వాల్యూ 80 అయింది. ఎలా అయింది ఇంటూ 40 చేసాం. సేమ్ అలాగే ఇక్కడ 1 పార్ట్ వాల్యూ ఇచ్చాడు అంటే ఇంటూ 4 చేస్తే మనకి 40 అవుతుంది. ఇక్కడ 40 ఇక్కడ 40 X = 40. ఓకే టోటల్ అనుకోమన్నాడు అంటే 80 + 40 ఎంతమంది మనకి టోటల్ ఉండేది 120. ఆన్సర్ వచ్చేసి 120. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్ ఉంటుంది. కేకి ఐకి రిలేషన్ ఉంటుంది. ఐ తర్వాత జేకే, ఐ తర్వాత జేకే ఒక లెటర్ ఉంది. తర్వాత జిహెచ్ఐ ఓకే ఎం తర్వాత ఎన్ఓపి ఇలా వస్తుంది. కానీ ఎల్ రాదు, ఎల్ తర్వాత ఎం వస్తుంది. కాబట్టి ఇది మాత్రం డిఫరెంట్ ఉంది. కాబట్టి ఇది ఆన్సర్. ఓకే ఇవి చూడండి ఐ తర్వాత జేకే ఓకే జీ తర్వాత హెచ్ఐ ఎం తర్వాత ఎన్ఓ రావాలా, కానీ ఇక్కడ వచ్చేసి ఎల్ వచ్చింది. కాబట్టి ఇదే తప్పు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 times the percentage of x. ఓకే 2 times the percentage of x is equal to is 7 years less than the 6 times of percentage of y అంటే 6y minus 7 years. ఓకే తర్వాత ఉన్నాడు at present p is 2 times as old as x. ఓకే తర్వాత ఉన్నాడు y is 8 years younger than అంటే q plus 8 ఓకే younger అన్నాడు కాబట్టి y is younger than అంటే q minus 8. ఓకే తర్వాత ఉన్నాడు if p is equal to 50 years older than అంటే q plus 50. ఓకే తర్వాత ప్రజెంట్ ఏజ్ ఆఫ్ y యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతాను. y యొక్క ప్రజెంట్ ఏజ్ ఇప్పుడు ఏమండి ఇక్కడ ఈక్వేషన్ వచ్చింది 2x minus 6y is equal to -7 అంటే 6y minus 2x is equal to 7 అవుతుంది. ఇలాగా x y కనుక్కుంటే ఇంకో ఈక్వేషన్ కనుక్కుంటే మనకి x వాల్యూ y వాల్యూ వస్తుంది. ఓకే ఇప్పుడు ఏమన్నాడు ఈ పీని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమన్నది 2x is equal to q plus 50. q అంటే ఎంత మనకి y plus 8 అంటే 2x is equal to y plus 8 plus 50. ఓకే 2x minus y is equal to 58. ఓకే ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది, ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది, రెండింటిని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఏమవుతుంది మనకి -2x plus 6y is equal to 7 ఓకే ఇప్పుడు ఏమవుతుంది ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది 5y 58 7 అవుతుంది 58 7 8 15 65 y is equal to 30 65/5 13 65 13 y is equal to 5 ఆన్సర్ వచ్చేసి 30. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్ కంక్లూజన్స్. ఆల్ ఫ్రూట్స్ ఆర్ బనానాస్. ఓకే సమ్ బనానాస్ ఆర్ గ్రీన్ ఆల్ గ్రీన్ ఆర్ లీవ్స్. ఓకే ఇప్పుడు ఏమన్నాడు సమ్ ఫ్రూట్స్ అంటే సమ్ ఫ్రూట్స్ ఆర్ బనానాస్ అంటే ఫ్రూట్స్ సర్కిల్ బనానా సర్కిల్ టచ్ అవుతున్నాయా, ఫ్రూట్ సర్కిల్ ఇక్కడ ఉంది, బనానా సర్కిల్ ఇక్కడ ఉంది, టచ్ అవుతున్నాయి కదా, కాబట్టి ఇది కరెక్ట్. తర్వాత సమ్ గ్రీన్ ఆర్ లీవ్స్ అంటే గ్రీన్ సర్కిల్ లీవ్స్ సర్కిల్ టచ్ అయినాయా, గ్రీన్ సర్కిల్ ఇక్కడ ఉంది, లీవ్ సర్కిల్ ఇక్కడ ఉంది, రెండు టచ్ అవుతున్నాయి కదా, కాబట్టి ఇది కూడా కరెక్ట్. కాబట్టి బోత్ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్యాంట్ PANT ప్యాంట్ వచ్చేసి 6129. సేమ్ అలాగే టేప్ TAPని ఎలా రాశాడు 2956. ఇప్పుడు ఎవరు అనుకున్నాడు ఈ వచ్చేసి మనకి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ సెకండ్ దాంట్లో ఉంది, ఫస్ట్ దాంట్లో లేదు. అంటే ఈ లెటర్స్ ఆప్షన్లలో రాకూడదు, మనకి ఈ లెటర్స్ అనేది రాకూడదు. 6 వచ్చింది తప్పు, 1 వచ్చిందా రాలేదు, 2 వచ్చింది తప్పు, 9 వచ్చింది తప్పు, రిమైనింగ్ ఏది మనకి ఆన్సర్ వచ్చేసి 5. ఓకే ఈ లెటర్స్ రాకూడదు, దీంట్లో ఈ అనేది లేదు కదా, కాబట్టి ఈ లెటర్స్ అనేది రాకూడదు మనకి ఆప్షన్లో. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ క్యూబాయిడ్. ఓకే లెంత్ ఇచ్చాడు మనకి ఈజ్ ఈక్వల్ టు 50. ఓకే తర్వాత బ్రెడ్త్ ఇచ్చాడు మనకి 75. ఓకే తర్వాత హైట్ ఇచ్చాడా లేదు. ఓకే హెచ్ కనుక్కోలేము. తర్వాత లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ లెంత్ ఇచ్చాడు మనకి
డయాగ్నల్ ఎంత ఇచ్చాడు 17 స్క్వేర్ రూట్ ఆఫ్ 29. ఓకే, తర్వాత ఏమంటే వాల్యూ కనుక్కోవాలంటే వాల్యూ ఆఫ్ క్యూ బై ఏమవుతుంది L ఇంటూ బి ఇంటూ హెచ్. L తెలుసు, బి తెలుసు, హెచ్ తెలియదు. ఓకే, హెచ్ కనుక్కోవాలి. డయాగ్నల్ ఇచ్చాడు. డయాగ్నల్ క్యూ బై ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. అంటే డయాగ్నల్ స్క్వేర్ ఈక్వల్ టు L స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. దీని నుంచి మనకి హెచ్ వస్తుంది. ఓకే, హెచ్ వస్తే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మన ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూడండి L ఎంత మనకి 50, బి ఎంత 75. ఇక్కడ చూడండి 50 అంటే మనకి 5 ఇంటూ 10 అంటే 10 డివిజిబిలిటీ రూల్ ఇక్కడ వర్తిస్తుంది. అంటే v ఈజ్ ఈక్వల్ టు తర్వాత 10 డివిజిబిలిటీ రూల్ ఉంది. అంటే v ముందర కూడా ఇప్పుడు ఆన్సర్ వచ్చేది కూడా మనకి 10 డివిజిబిలిటీ రూల్ కావాలా. అంటే 10 డివిజిబిలిటీ రూల్ అంటే లాస్ట్ 0 ఉండాలి. లాస్ట్ 0 అనేది ఒకటి మాత్రమే ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసింది. ఓకే, మీరు చేస్తారంటే ఇలా నార్మల్ మెథడ్లో చేసినాక ఇది ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత 2, తర్వాత 4, తర్వాత 6, తర్వాత 8, తర్వాత 10. 862లో 10 తీసేస్తారు 852. ఆన్సర్ వచ్చేసి 852. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ట్రైన్ ఓవర్టేక్స్ 2 persons. ఓకే, ఒక ట్రైన్ వచ్చేసి 2 personsని ఓవర్టేక్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ మ్యాన్ యొక్క స్పీడ్ ఎంత m1 ఎంత ఇచ్చినాడు 12.6 km/h. ఓకే, తర్వాత ఏమన్నాడు m2 వాల్యూ ఇచ్చాడు. అంటే అనదర్ పర్సన్ 30.6 km/h. ఓకే, తర్వాత ఏమన్నాడు వాళ్ళ యొక్క టైం ఇచ్చాడు. t1 వచ్చేసి 19.8 సెకండ్స్, t2 వచ్చేసి 25.8 seconds. ఓకే, తర్వాత ఓవర్టేక్ చేసింది ట్రైన్ అనేది. వాట్ ఈజ్ ది స్పీడ్ ఆఫ్ ట్రైన్ అనుకోవాలా. తర్వాత ఏమన్నాడు సేమ్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి స్పీడ్ ఆఫ్ ట్రైన్ మైనస్ ఫస్ట్ మ్యాన్ యొక్క స్పీడ్ ఎంత 12.6 ఇంటూ 12.6 ఇంటూ 19.8 బై 3600. ఎందుకు 3600 అంటే సెకండ్స్ ఇచ్చాడు మనకి, ఇక్కడ అవర్స్ ఇచ్చాడు కాబట్టి 3600 వేసుకుంటాం. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉండేది అంటే ఇంటూ 10 వేసుకుంటాను అంటే 198 అవుతుంది. ఓకే, తర్వాత ఏమన్నాడు మనకి స్పీడ్ ఆఫ్ ట్రైన్ మళ్ళీ మైనస్ మ్యాన్ టూ ఎంత మనకి 30.6 ఇంటూ 25.8 బై 3600 ఇంటూ 10 వేసుకుంటాం. ఎందుకంటే పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి అంటే 258. ఓకే, డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి 6తో 618. ఓకే, మళ్ళీ 6తో 4 6 ఓకే, తర్వాత ఏమన్నాడు ఈ 33 లోపల పంపించేసి అంటే 33 ST. ఓకే, మళ్ళీ 12.6 ఇంటూ 33 12.6 ఇంటూ 33 3 6 6 7 3 గంటల 3 4 అంటే 478. ఓకే, 8 7 15 7 4 11 12 5 3 2 6 7 3 గంటల 3 378 అంటే 378. ఓకే, ఇంటూ ఇప్పుడు 8 7 15 7 3 10 11 400 7 3 10 11 415.8. ఓకే, ఇక్కడ వచ్చేసి తర్వాత ఏమన్నాడు మనకి ఇక్కడ ఇది అయిపోయింది మనకి ఇక్కడంతా ప్లస్ 415.8 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత 43t ST మైనస్ ఇక్కడ మైనస్ కదా ప్లస్ కాదు మైనస్. తర్వాత ఏమన్నాడు మనకి 43 ఇంటూ 33.6 30.6 ఇంటూ 43 3 18 3 9. ఓకే, 4 24 4 12. ఓకే, అంటే 918 ఇంటూ 1 2 24 8 4 1 5 9 10 11 3 131.1315.8 ఇక్కడంతా 1315.8. ఓకే, 43కి 33కి డిఫరెన్స్ ఎంత 10 ST. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 1315.8 ఇక్కడ 415.8 0 0 0 900. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 900. ఇక్కడ ఏమవుతుంది ST ట్రైన్ ఏమవుతుంది 900 బై 10 అంతే ఎంత 90 km/h. ఆన్సర్ వచ్చేసి 90 km/h. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి SI 14 ఈజ్ రిలేటెడ్ టు WH -2. ఓకే, డిఫరెన్స్ ఎంత మనకి 14కి -14 మైనస్ ఆఫ్ -2 ఏమవుతుంది 16. ఓకే, 16 డిఫరెన్స్ ఉంది. సేమ్ అలాగే ఇక్కడ 18లో 16 పోతే 2. ఓకే, తర్వాత 4లో -16 4లో -16 ఏమవుతుంది -12 ఉండాలి. -12 ఉండేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి -12. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ డీలర్ మార్క్స్ ఈజ్ గూడ్స్. ఓకే, ఒక డీలర్ వచ్చేసి మార్క్డ్ ప్రైజ్ వచ్చేసి ఎంత అన్నాడు 65% అబోవ్ అంటే 165% ఇంటూ C5
ఓకే. తర్వాత ఏమన్నాడు, డిస్కౌంట్ వాల్యూ ఇచ్చాడు 59%. తర్వాత ప్రాఫిట్ లాస్ ఒక తెలియదు మనకి, ప్రాఫిట్ లాస్ కనుక్కోమన్నాడు. దీనికి వచ్చేసి ఎంపీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ఆర్ మైనస్ ప్రాఫిట్ ఆర్ లాస్ బై 100 మైనస్ డిస్కౌంట్. ఓకే, ఇలా అయినా చేయొచ్చు. లేకపోతే మనకి సక్సెస్ పర్సెంటేజ్ ఫార్ములా ఉంది కదా, దాని ద్వారా చేయొచ్చు. ఇక్కడ 65% అబౌవ్ అంటే ప్లస్ అనుకుంటాం, అంటే ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై, ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ వై బై 100. ఇది సక్సెసివ్ పర్సెంటేజ్ ఫార్ములా. ఎక్స్ అంటే ఎంత, ప్లస్ మైనసా, ప్లస్ 65% అబౌవ్ అన్నాడు కదా 65, ఇక్కడ ప్లస్ మైనసా, మైనస్, ఎందుకంటే డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి మైనస్ 59. ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ 65 ఇంటూ 59, 65 ఇంటూ 59, 5తో 9 5 9 45, 9 54 58, తర్వాత 5 5 25, 5 6 30 32. ఇప్పుడు ఏమవుతుంది, 5 8 5 13, 5 5 5 3 8 అంటే 3835 బై 100 ఏమవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత మనకి, 6 మైనస్ ఇక్కడ ఏమవుతుంది 38.35లో 6 తీసేస్తే మనకి 6 ఏమవుతుంది 35. ఇక్కడ ఎంత, 8 రాళ్ళు పోతే 2, 32.35 మైనస్ ప్లస్ మైనస్ 32.35. మైనస్ అంటే ఏంది, మైనస్ అంటే లాస్ గెయిన్ లాస్ ఎంత 32.35. ఆన్సర్ వచ్చేసి 32.35. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్, కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. డిఫరెన్స్ ఇచ్చాడు మనకి ఎంత, 210, ఎన్ని ఇయర్స్కి, 3 ఇయర్స్కి. ఓకే, తర్వాత ఎంత మనకి 10% లెక్కనే ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఎంత, ప్రిన్సిపల్ కనుక్కోమన్నాడు. ఇలా వచ్చినప్పుడు 10% వాల్యూ వేసుకోండి. 3 ఇయర్స్ అన్నప్పుడు మాత్రం ఇలా చేయండి. 10% ఎంత 1/10, 3 ఇయర్స్ కాబట్టి 10 కీప్డ్ అని రాసుకోండి. 10 కీప్డ్ అని రాసుకుంటే మనకి ఎంత, ఇప్పుడు ప్రిన్సిపల్ వాల్యూ అజ్యూమ్ చేసుకుంటాను. 10 కీప్డ్ అంటే 1000లో ఇప్పుడు 1/10 ఇది ఫస్ట్ ఇయర్ది సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 100, తర్వాత సెకండ్ ఇయర్ది, తర్వాత థర్డ్ ఇయర్ది. తర్వాత ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే దీనికి 1/10 చేస్తాం. 1/10 చేస్తే ఏమవుతుంది 10, తర్వాత మళ్ళీ దీనికి 1/10 ఏమవుతుంది 10, మళ్ళీ దీనికి 1/10 10 అవుతుంది. ఇప్పుడు తర్వాత 1 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఉన్నప్పుడు ఇదేమో సింపుల్ ఇంట్రెస్ట్, ఇది మొత్తం కంబైన్ చేస్తే మనకు వచ్చేది కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది ప్రిన్సిపల్. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు మనకి డిఫరెన్స్ ఇచ్చాడు సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. అంటే ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత మనకి 300 పార్ట్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత మనకి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 300 ఇక్కడ ఎంత 30 తర్వాత 1 అంటే 331 ఇది వచ్చేసి 331. ఇప్పుడు డిఫరెన్స్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 31 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 31 పార్ట్స్ వాల్యూ 110. ఇప్పుడు ఏం అనుకున్నాడు ప్రిన్సిపల్ అంటే 1000 అనుకున్నాను 1000. ఓకే, 7తో ఇంటూ 7 ఇంటూ 1000 7,000 ఆన్సర్ వచ్చేసి 7,000. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆ డిజిట్కి ఏమో +1 యాడ్ చేయాలి. తర్వాత ఈవెన్ డిజిట్కి ఏమో -2 సబ్ట్రాక్ట్ చేయాలి. నెంబర్ రాసుకోండి 3582147. ఓకే, 3కి ఏం చేయాలా +1 చేయాలి 4 6 8 - 2 6 2 2 - 2 0 1 + 1 2 4 - 2 2 7 + 1 8. ఓకే, ఏమన్నాడు హౌ మెనీ డిజిట్స్ విల్ అపియర్ మోర్ దాన్ వన్స్. ఓకే, ఒకసారి కంటే ఎక్కువ సార్లు ఎన్ని డిజిట్స్ రిపీట్ అయినాయి, ఒక డిజిట్ రిపీట్ అయింది 6 అనే డిజిట్, 2 అనే డిజిట్ రిపీట్ అయింది. ఓకే, ఎన్ని డిజిట్స్ రిపీట్ అయినాయి 2 డిజిట్స్, ఆన్సర్ వచ్చేసి 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ది 8 డిజిట్ నెంబర్, ఓకే 8 డిజిట్ నెంబర్ ఇచ్చాడు 59 P22. ఓకే, ఈజ్ డివిజిబుల్ బై 6తో డివిజిబుల్ కావాలన్నాడు. తర్వాత ఏమన్నాడు దెన్ ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ పీ వాల్యూలో ఏది పెట్టాలా మ్యాక్సిమం వాల్యూ. ఓకే, ఇక్కడ వచ్చేసి 3 × 2 అనేది 3 × 2 చేస్తే మనకి 6 వస్తుంది. అంటే 3తో పోవాలా 2తో పోతే మనకి 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో ఎగ్జాక్ట్గా పోతుంది. కాబట్టి 2 తీసుకోద్దండి. ఇప్పుడు వచ్చేసి 3తో పోవాలంటే మనకి ఇది 9 అనేది పోతుంది. ఓకే, తర్వాత 4 4 8 8 2 10 10 + 12 పోతుంది. ఓకే, ఈ 4 నెంబర్స్ తీసేయండి. తర్వాత ఏమన్నాడు మనకి 5కి ఏది కలిపితే 5 + p అనేది మ్యాక్సిమం 5 + 3 8 3తో పోతుంది అపోదు 5 + 7 12 పోతుంది. ఓకే, 5 + 8 8 5 13. ఓకే, 13 పోదు. తర్వాత 5 + 6 పోతుంది అపోదు. కాబట్టి 5 + 7 మాత్రం పోతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 7 పెడితేనే మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ మ్యాన్ హ్యాజ్ ఇన్వెస్టెడ్. ఓకే, ఒక అతను వచ్చేసి ఇన్వెస్ట్ చేసినాడు. ఎంత ప్రిన్సిపల్ వచ్చేసి మనకి 50,500. ఓకే, తర్వాత ఏమన్నాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 6%,
టైం ఎంత ఇచ్చాడు 2 years. ఫైండ్ ది అమౌంట్ కనుక్కోమన్నాడు. మనకి ఇది ఎంత ప్రిన్సిపల్ అంటే 100% వాల్యూ తెలుసు. 100% వాల్యూ ఎంత 550,500. తర్వాత ఎంత మనకి 6 12. ఇది ఇంట్రెస్ట్. ఇప్పుడు ఎంత ఇంట్రెస్ట్ ఎంత 12 అంటే 112% కనుక్కోమంటున్నాడు. ఇక్కడ వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 505,0,0 ఇంటూ 112/100 చేస్తే 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు ఏమవుతుంది లాస్ట్ డిజిట్ వాల్యూ అనే దాంట్లో 0 ఉంది. ఓకే ఇక్కడ చూడండి 505 ఇంటూ 112 2 10 ఓకే. తర్వాత 505 ఇంటూ 505 ఓకే. 10 5 1 6 ఇది 5 తర్వాత 5 1 6 56 0 ఓకే. ఆన్సర్ వచ్చేసి 56 0 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ cot θ = 7/8. ఓకే cot θ ఇచ్చాడు మనకి. cot θ = 7/8 మనకి ఏమవుతుంది sin బై కాస్ అవుతుంది కదా, అంటే 7/8. ఇప్పుడు ఎంత మనకి ఇది రెక్టాంగిల్ తీసుకుంటే ఇది టీటా వాల్యూ అయితే దీనికి ఆపోజిట్లో సైన్ ఉంటుంది. అంటే ఇది 7 ఇది 8 అయిపోయిన ఏమవుతుంది 7 49 8 64 9 13 6 10 13 స్క్వేర్ రూట్ ఆఫ్ 113 హైపోటెనస్. ఓకే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 8 ఇంటూ a + b ఇంటూ a - b అంటే a² - b² sin స్క్వేర్ టీటా. సేమ్ అలాగే 7 1² - cos స్క్వేర్ టీటా 1² - cos స్క్వేర్ టీటా. ఇప్పుడు నార్మల్గా అయితే మనకి ఓకే ఇప్పుడు ఎంత మనకి సైన్ టీటా ఇప్పుడు 8 ఇంటూ 1 - sin స్క్వేర్ టీటా. sin స్క్వేర్ టీటా అంటే ఎంత 7/7 స్క్వేర్ రూట్ ఆఫ్ 113 హోల్ స్క్వేర్ అంటే ఎంత మనకి సేమ్ అలాగే 8 అదే 7 1 ఇప్పుడు ఏమవుతుంది 8/√113 హోల్ స్క్వేర్. ఓకే ఇప్పుడు ఏమవుతుంది 8 ఇంటూ 1 - 7 అంటే 49/113. సేమ్ అలాగే 7 1 - 64/113. ఓకే 113లో ఇక్కడ ఎల్సిఎం చేస్తే 113లో 49 113లో 49 పోతే ఎంత 64 ఇక్కడ 64 కదా. ఓకే సేమ్ అలాగే 8 ఇంటూ ఓకే ఆపోజిట్ సైడ్ ఓకే సైన్ టీటా కాదు ఇక్కడ కాస్ టీటా. ఓకే సారీ ఇక్కడ కాస్ టీటా బై సైన్ టీటా అంటే ఇక్కడ 8/7 ఓకే 8 7 రాసుకున్నాం కదా 8 ఇక్కడ ఏమవుతుంది 8 ఇక్కడ కింద 7 ఎక్స్చేంజ్ చేస్తాం అంతే. ఇక్కడ వచ్చేసి 64 ఇక్కడ వచ్చేసి 49. ఓకే ఇప్పుడు 113లో 64 పోతే 49/113 సేమ్ అలాగే 7 ఇంటూ 64/113. ఓకే 113 క్యాన్సిల్ 8 అంతా 8 జా 7 జా అంటే 7/8 ఆన్సర్ వచ్చేసి 7/8. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డేవిడ్ స్పెండ్స్. ఓకే డేవిడ్ వచ్చి స్పెండ్ చేస్తున్నాడు. టోటల్ ఇన్కమ్ ఎంత మనకి 100%లో ఎంత స్పెండ్ చేస్తున్నాడు 55%. రిమైనింగ్ ఎంత సేవ్ చేస్తున్నాడు మనకి 55 అయితే 45% సేవ్ చేస్తున్నాడు. ఈ వాల్యూ ఇచ్చాడు 3600 36,000. ఇప్పుడు 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 9తో 9 5ల 9 4ల 5తో 5 గట్ల 5 20ల 20 ఇంటూ 40 అంటే 80,000 ఆన్సర్ వచ్చేసి 80,000. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ నెంబర్ సిరీస్. ఓకే ఇప్పుడు జే కే ఎల్ ఒక లెటరు, ఎమ్ ఎన్ ఒక లెటరు, NOP ఒక లెటరు, PQR ఆరు రావాలా స్టార్టింగ్లో 6 రావాలా అంటే దాంట్లో 6 ఉంది. ఓకే QRS ఒక లెటరు, STU ఓకే UVW XY RY ఓకే 2 ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ చెక్ చేయండి. 29కి ఎంత కలిపితే 36 వస్తుంది. 29కి 7 7కి 36కి 7 కలిపితే 43 43కి 7 కలిపితే 50 50కి 7 కలిపితే 57 RY 57 ఆన్సర్ వచ్చేసి RY 57. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బికాస్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ పి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. ఎంతకి ఈస్ట్కి పోతున్నాడు. ఈస్ట్కి ఎంత 12 kilometers. తర్వాత ఏమన్నాడు లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్ పైకి 9 kilometers. ఓకే తర్వాత మళ్ళీ లెఫ్ట్ యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్ 30 kilometers. తర్వాత మళ్ళీ లెఫ్ట్ యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్ 12 kilometers. ఓకే మళ్ళీ లెఫ్ట్ ఎంత 1 kilometer. ఓకే ఇది ఎండింగ్ ఇది స్టార్టింగ్. ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు నార్త్కి చూస్తున్నాడు. ఈ డిస్టెన్స్ ఎంత మనకి ఈ డిస్టెన్స్ ఇక్కడ ఎంత టోటల్ 12 ఇక్కడ ఎంత మనకి 9 ఇక్కడ ఎంత ఉంది 9 10 11 12 అంటే 3 ఉండాలి. అండ్ నార్త్కి 3 kilometers నార్త్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ
ఫైండ్ ది వాల్యూ ఆఫ్ అన్నాడు. ఇక్కడ వచ్చేసి రూట్ ఆఫ్ 144 అంటే అయితే మనకి 12 స్క్వేర్ అంటే 213 ఇంటూ 12 5 2 to 5 2 to 5 అంటే 15 385 ఇంటూ 15 5 10 10 400 అంటే 20 ఆన్సర్ వచ్చేసి 20. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ లెటర్ చూడండి జే కే కే ఎల్ ఎమ్ ఎన్ ఓకే 3 లెటర్స్ ఎమ్ ఎన్ ఓ పి క్యూ ఆర్ ఓకే 3 లెటర్స్ ఉన్నాయి. డి ఏబిసిడి ఈ ఎఫ్ జి ఈ ఎఫ్ జి ఓకే తర్వాత జి జే తర్వాత కే ఎల్ ఎమ్ ఎన్ ఓకే 3 లెటర్స్ ఉన్నాయి. తర్వాత ఏమన్నాడు ఇక్కడ ఏమో 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి తప్పు. ఓకే సి తర్వాత సి డి ఈ ఎఫ్ జి ఓకే 3 లెటర్స్ జి హెచ్ ఐ జే కే ఓకే ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి. ఓకే ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే నెక్స్ట్ సిజీకే ఇక్కడ ఉన్న సిజీకే ఉంది కాబట్టి ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇక్కడ డీజీ స్టార్టింగ్లో డీజీ ఉంటేనే తప్పు అన్నాం కదా కాబట్టి ఇది కూడా తప్పు. ఓకే తర్వాత మీ సెకండ్ లెటర్ చెక్ చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ జేఎన్ ఉంది ఇక్కడ కూడా జేఎన్ ఉంది కాబట్టి ఈ లెటర్ అవసరం లేదు. ఎన్కి ఎంకి రిలేషన్ తర్వాత ఎన్కి ఎల్కి అలాగే ఈ లెటర్కి యూకి టీకి యూ తర్వాత టీ వస్తుంది రాదు టీ తర్వాత యూ వస్తుంది. ఎన్ని లెటర్స్ గ్యాప్ ఉన్నాయి పీక్యూఆర్ఎస్టీ టీ యూ టీ తర్వాత యూ వస్తుంది అంటే ఎమ్ తర్వాత ఎన్ను రావాలా. తర్వాత ఇక్కడ ఎల్లు తర్వాత ఎమ్ వస్తుంది ఎల్లు తర్వాత ఎమ్ వస్తుంది కానీ ఎల్లు తర్వాత ఎన్ వచ్చేది కాబట్టి తప్పు. ఆన్సర్ వచ్చేసి సెకండ్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఓకే లెంత్ వచ్చేసి మనకి బెడ్త్ కంటే 30 మీటర్స్ మోర్ అన్నాడు. ఓకే ఇప్పుడు ఏరియా ఎంత మనకి ఏరియా అంటే ఎల్ ఇంటూ బి 18271 ఓకే ఇప్పుడు లెంత్ బ్రెడ్త్ కనుక్కోమన్నాడు. బ్రెడ్త్ అంటే ఇక్కడ వాల్యూస్ ఇచ్చాడు మనకి. వాల్యూస్ ఇచ్చినప్పుడు ఓకే వాల్యూ ఇప్పుడు ఎల్ అంటే ఎంత బి ప్లస్ 30 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 18271 ఓకే బీని లోపల పంపించేసి బి స్క్వేర్ ప్లస్ 30b ఈజ్ ఈక్వల్ టు 18271 ఓకే ఇది నార్మల్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. అట్లా కాకుండా డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇలా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత ఫస్ట్ ఇది 121 స్క్వేర్ ప్లస్ 121 ఇంటూ 30 30 30 వల్ల 30 30 32 60 63 30 గంటల 30 36 30 ఓకే తర్వాత 121 స్క్వేర్ 121 ఇంటూ 121 ఇక్కడ వచ్చేసి 121 ఇంటూ 2 4 2 ఓకే ఇంటూ 121 1446 14641 ఓకే తర్వాత ఎంత 3630 ఇక్కడ వచ్చేసి 1 4 3 7 తర్వాత 6 6 12 ఓకే 4 3 7 8 18271 వస్తుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 121 ఓకే ఫస్ట్ ఎలా చేయాలంటే ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఆప్షన్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు లాస్ట్ డిజిట్ వాల్యూ 1 రావాలా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా లాస్ట్ డిజిట్ వాల్యూ 1 వస్తే ఏదైతే 1 వస్తుందో అది ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చేసి మనకి 2 వాల్యూస్ లాస్ట్లో 1 ఉంటాయి కాబట్టి 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ 2 వాల్యూస్లో ఏదో ఒకటి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసి నార్మల్ మెథడ్లో చేయండి. ఒకటి ఆన్సర్ ఒకటి ఈ ఆన్సర్ కాకుంటే రిమైనింగ్ ఆన్సర్ మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది మీడియన్ ఆఫ్ ది గివెన్ డేటా ఓకే గివెన్ డేటాలో మీడియన్ కనుక్కోమన్నాడు. మీడియన్ ఫార్ములా వచ్చేసి మనకి మీడియన్ ఫార్ములా వచ్చేసి ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ ఓకే ఇప్పుడు n/2 అంటే వీటి యొక్క సమ్ చేయాలి. సమ్ ఎలా చేయాలంటే టోటల్ సమ్ కాదు మనకి చేయాల్సింది టోటల్ సమ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి 20 19 32 27 12 ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇలా కాకుండా 20 ఫస్ట్ ఎలా చేయండి 20 తర్వాత ఎంత మనకి 39 ప్లస్ 19 కలపండి తర్వాత అలాగే 39కి నెక్స్ట్ నెంబర్ కలపండి 39 32 7 7 9 10 11 7 10 11 ఓకే 3 3 6 7 71 71కి 27 కలపండి మళ్ళీ 27 8 98కి మళ్ళీ ఎంత 12 కలపన 12 కలిపితే 8 2 10 10 11 110 టోటల్ వచ్చేసి మనకి 110 టోటల్ అంటే ఎన్ వాల్యూ వచ్చేసి 110 ఇప్పుడు ఏమన్నాడు n/2 అంటే 110/2 ఏమవుతుంది 55 ఓకే ఇక్కడ ఎంత ఎల్ ప్లస్ తెలియదు మనకి ఇంకా ఎల్ అనేది ఇప్పుడు ఎంత 55 మనకి సిఎఫ్ కావాలంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఈ నెంబర్స్ 5 నెంబర్స్ ఉన్నాయి కదా ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి కదా సేమ్ అలాగే ఇక్కడ దీంట్లో 55 అనేది ఏ నెంబర్స్ మధ్యలో వస్తుంది 39కి 71కి మధ్యలో 39కి మధ్యలో వస్తుంది కాబట్టి ఈ రెండిట్లో చిన్నది ఏది మనకి 39 కాబట్టి సిఎఫ్ అనేది 39
ఓకే, ఎఫ్ వాల్యూ అంటే మనకి ఎఫ్ వాల్యూ అంటే ఇక్కడ సెకండ్ నెంబర్ తీసుకున్నాం కదా, సేమ్ అక్కడే ఇక్కడ సెకండ్ నెంబర్ తర్వాత ఏది వస్తుంది, థర్డ్ నెంబర్కి ఎఫ్ అవుతుంది, అదే ఎఫ్ వాల్యూ ఎంత 32. హెచ్ వాల్యూ అంటే అన్ని దాంట్లో డిఫరెన్స్ ఎంత మనకి, ఇక్కడ డిఫరెన్స్ 50, హెచ్ అంటే 50 డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి 32 కదా ఎఫ్ వాల్యూలో లోయర్ వాల్యూ ఎంత ఉంది మనకి 250, కాబట్టి ఇది 250, ఎల్ వాల్యూ 250. ఇప్పుడు ఏమవుతుంది 55లో 39 పోతాయి, 6 4 3 పోతే 1 16 16 బై 32 ఇంటూ 50, 16 కట్ల 16 2 కట్ల 225 250కి 25 కలపండి, 250కి 25 కలిపితే 275, ఆన్సర్ వచ్చేసి 275. ఓకే, ఆన్సర్ వచ్చేసి 275. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హెచ్ఎన్ 19 ఈజ్ రిలేటెడ్ టు డీకే 13. ఓకే, ఇక్కడ ఈ నెంబర్కి డిఫరెన్స్ ఎంత మనకి 11. ఓకే, ఇక్కడ ఎంత కలిపినాడు 11 కలిపినాడు, సేమ్ అలాగే 3కి 11 కలపండి, 11 కలిపితే 14 అవుతుంది, 14 ఉండేది 14 ఉంది. ఓకే, 14 లేదు, 14 ఉంది, 14 లేదు. ఓకే, స్టార్టింగ్ లెటర్ చెక్ చేయండి, హెచ్ తర్వాత డి వస్తుందా, రాదు, డి తర్వాత హెచ్ వస్తుంది, డి ఏబిసిడి ఈ ఎఫ్ జి హెచ్ 3 లెటర్స్. ఓకే, ఎస్ ముందర 3 లెటర్స్ ఉండాలి, అంటే ఎమ్ ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ 3 లెటర్స్ వదిలేయండి. తర్వాత ఏమొస్తుంది ఓ, అంటే స్టార్టింగ్లో ఓ రాళ్ళ, ఓ 14 ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విరాట్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ నుంచి విరాట్ స్టార్ట్ చేస్తున్నాడు. పాయింట్ ఏ ఎక్కడ ఉంది పాయింట్, ఇక్కడ నుంచి సౌత్కి 7 కిలోమీటర్స్. ఓకే, తర్వాత లెఫ్ట్ టర్న్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 5 కిలోమీటర్స్. ఓకే, తర్వాత మళ్ళీ లెఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 9 కిలోమీటర్స్. ఓకే, తర్వాత మళ్ళీ లెఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 12 కిలోమీటర్స్. తర్వాత మళ్ళీ లెఫ్ట్ 2 కిలోమీటర్స్. ఓకే, ఇది ఎండ్, ఇది స్టార్ట్. ఏ డైరెక్షన్ చూస్తున్నాడు, ఈస్ట్. ఇక్కడ 12 టోటల్, ఇక్కడ 5, రిమైనింగ్ ఎంత మనకి 7 అయితే 12 అంటే 7 ఈస్ట్ 7 కిలోమీటర్స్ ఈస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రోహన్ హ్యాజ్ 3x² ప్లస్ 5xy ప్లస్ 7y. ఓకే, తర్వాత అతని దగ్గర ఇంత వాల్యూ ఉంది. ఓకే, తర్వాత ఏం చేసినాడు, స్పెండ్ చేసినాడు. ఎంత స్పెండ్ చేసినాడు 2x² ప్లస్ 5xy ప్లస్ 4y². స్పెండ్ చేశాక రిమైనింగ్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. హౌ మచ్ మనీ ఈజ్ లెఫ్ట్ విత్ రోహన్. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఎక్స్ వాల్యూ వై వాల్యూ నేను 1 అనుకుంటాను. ఓకే, ఎక్స్ వాల్యూ వై వాల్యూ 1 అనుకుంటాను. అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది 3 + 5 + 7 అంటే ఎంత 7 3 10 15, అంటే నా దగ్గర 15 రూపాయలు ఉన్నాయి. తర్వాత ఏం చేసినా నేను 2 + 5 + 4 నా 5 4 9 9 10 11 అంటే 11 రూపాయలు ఖర్చు పెట్టా. రిమైనింగ్ ఎంత మిగిలింది నా దగ్గర 15లో 11 పడితే 4 రూపాయలు మిగిలింది. సేమ్ ఎక్స్ వాల్యూని వై వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 4 రూపాయలు రావాలా, అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 4 రూపాయలు వస్తుందా. 1 -3 1 - 3 అంటే -2. ఓకే, ఇక్కడ వచ్చేసి 1 + 3 కాదు 1 + 3 ఎంత 4 ఎంత 16, ఏదో 16 వస్తుంది. ఇక్కడ 1² 1 మైనస్ +3y² అంటే 3 అవుతుంది. 3 + 1 4. ఓకే, తర్వాత 1² - 3 అంటే మైనస్, ఇక్కడ ఏమవుతుంది 1 - 3 -3 అంటే 1 - 3 -2 1 - 3 ఏమవుతుంది -2 హోల్ స్క్వేర్. ఇక్కడ 4 అవుతుంది. ఓకే, ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ 4 అవుతుంది. ఓకే, ఈ రెండిట్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఇది తప్పు. ఇప్పుడు ఏమి ఎక్స్ వాల్యూ వై ఎక్స్ వై = 1 అనుకున్నాను. ఇప్పుడు ఏమనుకుంటా అంటే x = 0 y = 1 అనుకుంటాను. ఓకే, x = 0 అయితే ఇది 0 అయిపోతుంది, ఇది 0 ఇక్కడ అవుతుంది 7. ఓకే, సేమ్ అలాగే ఇది 0, ఈ వాల్యూ 0 ఈ వాల్యూ ఏమవుతుంది 4 అంటే 7 రూపాయలు ఉంటే నా దగ్గర 4 రూపాయలు ఖర్చు పెట్టాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది నా దగ్గర 3 రూపాయలు ఉండాలా. సేమ్ అలాగే ఇప్పుడు ఎక్స్ వాల్యూ 0, దీంట్లో ఎక్స్ వాల్యూ 0, థర్డ్ దాంట్లో ఎక్స్ వాల్యూ 0. ఇప్పుడు వై వాల్యూ ఏమవుతుంది 1 అంటే ఇక్కడ వచ్చేసి 3 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 3 రూపాయలు ఉన్నాయి, ఇక్కడ కూడా 3 రూపాయలు కదా వచ్చేది, కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ చెక్ చేయండి, ఇక్కడ వచ్చేసి ఎక్స్ వాల్యూ 0 వై వాల్యూ 1 అంటే -3 హోల్ స్క్వేర్ అంటే 9 రూపాయలు ఉంటుంది. నా దగ్గర 3 రూపాయలు మాత్రమే ఉండాలి, కానీ 9 రూపాయలు ఉంది, కాబట్టి ఇది తప్పు. ఓకే, ఆన్సర్ వచ్చేసి థర్డ్. ఓకే, వాల్యూ చేంజ్ చేయాలి అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి A, B, C, D, G, H and I ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. ఓకే, సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు. 1 2 3 4 5 6. ఓకే, 6 7 మంది, 3 6 7 మంది. ఓకే, తర్వాత ఏమన్నాడు డీకి ఇమీడియట్ లెఫ్ట్లో జీ ఉండాలా, డీకి ఇమీడియట్ లెఫ్ట్లో జీ. ఓకే, తర్వాత ఏమన్నాడు బి సిట్స్ టు ది
ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సికి లెఫ్ట్లో ఓకే సి సిట్స్ టు ది సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఏ, సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ ఓకే. తర్వాత ఏమన్నాడు ఐ సిట్స్ టు ది థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ డి, డికి థర్డ్ లెఫ్ట్లో, డికి థర్డ్ లెఫ్ట్లో, థర్డ్ 1 2 3 థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలా, ఐ ఉండాలా, ఐ వచ్చేసి ఇక్కడ ఉంటాడు ఐ ఓకే. తర్వాత ఏమన్నాడు మనకి ఇక్కడ చూడండి సికి ఇమీడియట్ లెఫ్ట్లో, సికి ఇమీడియట్ లెఫ్ట్లో బి ఉండాలా ఓకే, సికి ఇమీడియట్ లెఫ్ట్లో బి ఉండాలా. తర్వాత ఏమన్నాడు సికి సెకండ్ లెఫ్ట్లో, సికి ఏకి సెకండ్ లెఫ్ట్లో, ఏకి సెకండ్ లెఫ్ట్లో ఓకే, ఏ ఇక్కడ అనుకుంటే, ఏ ఇక్కడ అనుకుంటే సెకండ్ లెఫ్ట్లో ఎవరు వస్తారు, ఏ ఇక్కడ ఒకవేళ అనుకుంటే మనకి ఏకి సెకండ్ లెఫ్ట్లో సి వస్తాడా రాడు, ఒకవేళ ఏ ఇక్కడ అనుకుంటే మనకి సెకండ్ లెఫ్ట్లో సి వస్తాడు ఓకే, సెకండ్ లెఫ్ట్లో సి వస్తాడు. తర్వాత సి నుంచి మళ్ళీ సికి ఇమీడియట్ లెఫ్ట్లో బి రావాలా, అంటే బి ఇక్కడ డి వచ్చింది కాబట్టి ఏ ఇక్కడ పెట్టలేం ఓకే, ఏ వచ్చేసి ఇక్కడ మాత్రం పెట్టగలం, ఏ వచ్చేసి ఇక్కడ పెడితే సెకండ్ లెఫ్ట్లో ఎవరు రావాలా, సి రావాలా, సి నుంచి సెకండ్ లెఫ్ట్లో ఎవరు రావాలా, మన ఇమీడియట్ లెఫ్ట్లో బి రావాలా, బి వచ్చేసి ఇక్కడ వస్తాడు. ఇక్కడ ఈ ప్లేస్లో ఎవరు వస్తారు మనకి ఏ బి సి డి ఈ, ఈ లేదు జి హెచ్, హెచ్ వచ్చేసి ఇక్కడ వస్తారు, హెచ్ వచ్చేసి ఇక్కడ వస్తారు ఓకే. తర్వాత ఏమన్నాడు హూ సిట్స్ టు ది థర్డ్ టు ది రైట్ ఆఫ్ హెచ్, హెచ్ నుంచి థర్డ్ రైట్లో ఎవరు ఉన్నారు, యాంటీ క్లాక్ డైరెక్షన్ 1 2 3 థర్డ్ లెఫ్ట్లో ఐ, ఆన్సర్ వచ్చేసి ఐ ఓకే, ఆన్సర్ వచ్చేసి ఐ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఓకే, సీమాది దర్శన్ది ఇన్కమ్స్ రేషియో ఇచ్చాడు అంటే ఎంత 2x 3x ఓకే. తర్వాత దే సేవ్ చేస్తున్నాడు, ఎంత సేవ్ చేస్తున్నాడు 15,000 ఒకరు, తర్వాత 9,000 ఒకరు ఓకే. తర్వాత ఎంత అన్నాడు రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ కూడా ఎంత రేషియో ఇచ్చాడు 12x ఇస్ టు 19x ఓకే. తర్వాత ఏమన్నాడు దెన్ ది వాట్ ఈస్ ది టోటల్ ఎక్స్పెండిచర్ ఏంది కనుక్కోమన్నాడు ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకి ఇన్కమ్ అంటే ఏంది ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్, ఇప్పుడు ఎక్స్పెండిచర్ కనుక్కోమన్నాడు కాబట్టి ఇన్కమ్ మైనస్ సేవింగ్స్, ఇప్పుడు ఎంత మనకి ఇన్కమ్ ఎంత 2x, సేవింగ్స్ ఎంత 15,000 బై తర్వాత 3x ఇన్కమ్, తర్వాత దీంట్లో నుంచి ఎంత తీసేసినాడు 9,000 తీసేస్తే మనకి రేషియోలో వచ్చింది 12/19. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 19 38, 15 × 19, 15 × 19 5 9 45, 9 గట్ల 9, 9 4 13, 15 ఇక్కడ వచ్చేసి 5 5 3 8 285 అంటే మైనస్ 285,000 ఈజ్ ఈక్వల్ టు 12 36x 12 108 1000. ఇప్పుడు అదే వాల్యూస్ అన్ని ఒక సైడ్ తీసుకురండి, ఎక్స్ వాల్యూస్ అన్ని ఒక సైడ్ తీసుకురండి. ఇక్కడ ఎక్స్ అంటే 38లో 6 పోతే ఎంత 36 పోతే ఎంత 2x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత 285లో 108 తీసేస్తే 7 ఓకే, ఇక్కడ 7 తర్వాత ఎంత 177,000. ఇప్పుడు 2తో 2తో 2 2 10 ఓకే 88,500 ఎక్స్ వాల్యూని దీంట్లో సబ్సిడీ చేయండి. దీంట్లో సబ్సిడీ చేస్తే మనకి ఒక ఎక్స్పెండిచర్ వాల్యూ వస్తుంది, దీంట్లో సబ్సిడీ చేస్తే సెకండ్ ఎక్స్పెండిచర్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఎంత 88,500 × 2 చేయండి, 2 చేస్తే మనకి 2 2 16 17 ఓకే 177,000. ఇప్పుడు ఏమవుతుంది దీంట్లో నుంచి 15,000 తీసేయండి, 15,000 ఓకే 0 0 0 7 5 పోతే 2 7లో కూడా పోతే 6 16 అంటే 162,000 ఓకే, ఇది ఒకటిది. తర్వాత 3x అంటే ఎంత 885 × 3 3 5 15 3 25 3 24 26 ఇప్పుడు ఎంత అవుతుంది 00. దీంట్లో నుంచి 255 ఇక్కడ దీంట్లో నుంచి మనకి ఎంత తీసేలా 9,000 తీసేస్తే ఇది ఇంకొకటిది 0 0 5 9 6 5 5 2 256,500 256,500. ఇప్పుడు ఏమవుతుంది 0 0 5 6 2 8 6 5 11 4 418500 418500 ఆన్సర్ వచ్చేసి 418500 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది రేషియో ఆఫ్ 3 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చాడు. తర్వాత ఏమన్నాడు ఇఫ్ 65% ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ ఎంత మనకి 20 × 65% ఎంత మనకి దీనికి వాల్యూ 0 0 2 1 2 5 5 5 13 అంటే 13 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చినాడు మనకి 39 అన్నాడు. తర్వాత ఏమన్నాడు వాట్ వుడ్ బి ది 50% ఆఫ్ ది డిఫరెన్స్ ఆఫ్ థర్డ్ నెంబర్కి సెకండ్ నెంబర్కి థర్డ్ నెంబర్కి డిఫరెన్స్ ఎంత మనకి 14 14లో 6 పోతే 7 8 6 14 ఓకే 8 డిఫరెన్స్ వచ్చేసి 8. ఈ 8లో టోటల్ 8 పార్ట్స్ వాల్యూ కాదు అడిగినది మనకి, దీంట్లో 50% ఎంత 4 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 13 ముళ్ళ అంటే 4 ముళ్ళ 12 ఆన్సర్ వచ్చేసి 12 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈచ్ ఆఫ్ PQRSTU అండ్ V హ్యాస్ ఎన్ ఎగ్జామ్ ఆన్ డిఫరెంట్ డే ఆఫ్ ది వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే నుంచి ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఓకే. తర్వాత ఏమన్నాడు P హ్యాస్ ఎన్ ఎగ్జామ్ ఆన్ థర్స్డే రోజు P రాయమన్నాడు. T హ్యాస్ ఎన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ
బిఫోర్ పి ముందర ఎవరు రాయిలా ఎగ్జామ్ టీ. ఓకే, తర్వాత ఏమన్నాడు వి హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ పి తర్వాత ఎవరు రాయాలి ఎగ్జామ్ వి. ఓకే, ఓన్లీ 3 people హ్యావ్ అన్ ఎగ్జామ్ యూకి క్యూకి మధ్యలో 3 people. ఓకే, లేకపోతే యూకి మధ్యలో 3 people. తర్వాత ఏమన్నాడు ఆర్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ క్యూ తర్వాత ఆర్ రాయాలి అన్నాడు. క్యూ తర్వాత ఆర్ రాయాల. ఓకే, ఇక్కడ ఏమవుతుంది క్యూ ఆర్ 2 people యూ. ఓకే, క్యూ ఇక్కడ పెట్టినాడంటే ఆర్ ఇక్కడ వస్తాడు, తర్వాత 2 people తర్వాత యూ రావాలా, అంటే వి ప్లేస్లో యూ రావాలా. కానీ ఇక్కడ వి ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఈ రిలేషన్ రాదు. ఓకే, ఇది కూడా రాదు. ఇక్కడ వచ్చేసి మనకి యూ వచ్చేసి ఇక్కడ అనుకుంటాను, యూ వచ్చేసి ఇక్కడ అనుకుంటే మనకి ఎంతమంది 3 people 1 2 3 3 people తర్వాత క్యూ వస్తాడు, క్యూ కింద ఆర్ రావాలా. ఓకే, రిమైనింగ్ మిగిలిపోయిన ఏదో మనకి పి క్యూ ఆర్ ఎస్ వచ్చేసి టాప్లో ఉంటాడు. తర్వాత ఏమన్నాడు హౌ మెనీ పీపుల్ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ బిట్వీన్ క్యూకి ఎస్కి. క్యూ ఎక్కడ ఉన్నాడు, ఎస్ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. క్యూ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఎంతమంది 1 2 3 4 మంది ఉన్నారు మధ్యలో. ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది నేచర్ ఆఫ్ ది రూట్స్. నేచర్ ఆఫ్ ది రూట్స్ వచ్చేసి మనకి 3x². ఇప్పుడు నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటే b² - 4ac = 0. ఇదైతే ఈక్వల్ రూట్స్ అవుతాయి. ఈక్వల్ ఈక్వల్ అంటే రియల్ రూట్స్, రియల్. ఓకే, తర్వాత b² - 4ac <0 అయినాయంటే అన్ఈక్వల్ ఇమాజినరీ రూట్స్, ఇమాజినరీ. తర్వాత b² - 4ac <0 అయినాయంటే ఇప్పుడు అన్ఈక్వల్ రూట్స్, అన్ఈక్వల్ రియల్ రూట్స్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది మనకి b² కనుక్కోండి. b² అంటే -5 హోల్ స్క్వేర్ -4ac 4 అంటే 4 3 సి అంటే 2 4 12 12 24. ఓకే, 24 5 5 25. ఇక్కడ ఏమవుతుంది 1 అంటే దేని తర్వాత అంటే 1 అనేది 0 కంటే ఎక్కువ కాబట్టి ఇది అవుతుంది, అంటే అన్ఈక్వల్ రూట్స్. ఇవి ఇన్ఫినైట్ రూట్సా కాదు, కాంప్లెక్స్ రూట్సా రాదు, 2 డిస్టింక్ట్ రూట్స్. ఓకే, ఈక్వల్ రూట్సా కాదు, ఆన్సర్ వచ్చేసి 3. అన్ఈక్వల్ రూట్స్ ఆర్ 2 డిస్టింక్షన్ రూట్స్. ఓకే, డిస్టింక్షన్ అన్న ఈక్వల్ అన్న ఒకటి అన్ఈక్వల్. ఓకే, తర్వాత ఏమన్నాడు 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆర్ డిజిట్కి ఏమో +1. తర్వాత ఏమన్నాడు ఈవెన్ డిజిట్కి ఏమో -1. నెంబర్ రాసుకోండి. నెంబర్ వచ్చేసి 5 7 4 6 2 3 8. ఇప్పుడు ఏమవుతుంది 5 + 1 6 7 + 1 8 4 - 1 3 6 - 1 5 2 - 1 1 3 + 1 4 8 - 1 7. ఓకే, ఇప్పుడు ఏమన్నా వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్ ఎంత 8, లోయెస్ట్ నెంబర్ ఎంత 1 వచ్చేసి 9. ఆన్సర్ వచ్చేసి 9. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ సిరీస్. ఇక్కడ చూడండి సి తర్వాత సి ఏబిసి, సి తర్వాత డిఈ ఒక లెటర్, ఈ తర్వాత ఎఫ్జి హెచ్ఐ జేకే స్టార్టింగ్లో కే రావాలి, 2 ఉన్నాయి. ఓకే, సెకండ్ లెటర్ ఎక్స్ వైఈజెడ్ ఏబి సిడి ఈఎఫ్ కేఎఫ్. ఓకే, కేఎఫ్ ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ABCDEF అండ్ G ఆర్ సరౌండింగ్ ఏ సర్కులర్ టేబుల్ ఫేసింగ్ సెంటర్. ఓకే, సర్కులర్ టేబుల్లో కూర్చున్నారు, ఫేసింగ్ సెంటర్ చేస్తారు. ఎంతమంది 7 మంది, 1 2 3 4 5 6 7. ఓకే, తర్వాత ఏమన్నాడు సి సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ బికి థర్డ్ లెఫ్ట్లో 1 2 3 థర్డ్ లెఫ్ట్లో సి కూర్చున్నారు. ఓకే, ఏ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ జీకి సెకండ్ లెఫ్ట్లో ఏ కూర్చున్నారు. ఓకే, తర్వాత జీ ఈజ్ నాట్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ సికి పక్కలో జీ ఉండకూడదు. జీ పక్కలో జీ అనేది సి పక్కలో ఉండకూడదు. అంటే జీ వచ్చేసి ఇక్కడ అనుకుంటే సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ అంటే ఏ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, జీ ఇక్కడ పెట్టుకుంటే ఏ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే జీ మాత్రం ఇక్కడ రాకూడదు. ఓకే, తర్వాత ఏమన్నాడు మనకి డి సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈకి ఇమీడియట్ లెఫ్ట్లో డి ఉండాలా. ఈకి ఇమీడియట్ లెఫ్ట్లో ఒకవేళ జీ ఇక్కడ అనుకుంటే మనము ఏ ఇక్కడ వస్తాడు, ఏ ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఈ రిలేషన్ రాదు. డి పక్కన రావాలా, ఈ డి పక్కన పెట్టలేము కాబట్టి జీ అనేది ఇక్కడ రాదు. ఓకే, తర్వాత జీ ఇక్కడ అనుకుంటే మనము సెకండ్ లెఫ్ట్లో ఏ వచ్చేసి ఇక్కడ వస్తారు. ఏ వచ్చేసి ఇక్కడ వస్తే మనకి డిఈ పక్కన వస్తుంది. డికి లెఫ్ట్లో ఇమీడియట్ లెఫ్ట్లో ఈ వస్తాడు. ఓకే, డికి ఇమీడియట్ లెఫ్ట్లో ఈ వస్తారు. తర్వాత ఇంకా మిగిలిపోయిన ఏదో మనకి ఏ బి సి డి ఈ ఎఫ్ వచ్చేసి ఇక్కడ వస్తారు. తర్వాత ఏమన్నాడు హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఏకి ఈకి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు. అది కూడా ఏ నుంచి లెఫ్ట్ అంటే 1 2 2 people. ఆన్సర్ వచ్చేసి 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది లీస్ట్ నెంబర్
విచ్ వన్ డిమినిష్డ్ అంటే మైనస్ చేసినాడు, సబ్ట్రాక్ట్ చేసినాడు అంటే 4 5 8 6లో నుంచి 5 తీసేసినాడు. అలాగే ఈచ్ ఆప్షన్కి 5 తీసేసినాడు, -5 తీసేసినాక అవి ఎగ్జాక్ట్గా 20తో పోవాలా, 15తో పోవాలా, 14తో పోవాలా, 22తో పోవాలా. 20 చూడండి 2 × 10 అంటే 10 డివిజిబిలిటీ రూల్ అంటే లాస్ట్లో 0 ఉండాలా. అంటే 5ని సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు లాస్ట్లో 0 రావాలా మనకి. ఇక్కడ ఏమవుతుంది -5 చేస్తే 0 వస్తుంది రాదు, -5 చేస్తే 0 వస్తుంది రాదు, -5 చేస్తే 0 వస్తుంది. ఓకే, -5 చేస్తే 0 వస్తుంది రాదు, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3rd. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ది అబోవ్. ఓకే, ఇక్కడ వచ్చేసి కోడెడ్ బ్లడ్ రిలేషన్ ఇచ్చాడు మనకి. ఇది రాసుకోండి ఈక్వేషన్ m + n - 0 ఇంటూ O ప్లస్ P డివైడెడ్ బై Q. ఇక్కడ ఎంకి క్యూకి అడిగాడు, ఎంకి క్యూకి. ఓకే, క్యూ అంటే నేను కాబట్టి నేను, డివైడెడ్ బై అంటే ఎవరు, డివైడెడ్ బై మా నాన్న, పి అంటే మా నాన్న ఇంటూ అంటే మా నాన్న వైఫ్ అంటే మా అమ్మ తర్వాత మా అమ్మ యొక్క బ్రదరు, మా అమ్మ యొక్క బ్రదరు. ఓకే, మా అమ్మ యొక్క బ్రదరు. ఓకే, ప్లస్ అంటే ఎవరు, మళ్ళీ ప్లస్ అంటే సిస్టర్ అంటే మా మదర్ యొక్క బ్రదర్ యొక్క సిస్టరు అంటే మా మదర్కి కూడా సిస్టరే అవుతుంది ఆమె. ఓకే, మా మదర్కి కూడా సిస్టరే అవుతుంది, మా మదర్ సిస్టర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కేర్ సిఏఆర్ఈని ఎలా రాశాడు 5391. సేమ్ అలాగే ఆర్ఐబిఎస్ని ఎలా రాశాడు 2458. ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత అంటే ఆర్ కోడ్ ఎంత, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది అంటే రెండు దాంట్లో సేమ్ ఉండేది రాయాల. 5 రెండు దాంట్లో సేమ్ ఉంది, ఆన్సర్ వచ్చేసి 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింబల్స్ ఎక్స్చేంజ్ చేశాడు. ఇక్కడ 11 మైనస్ అంటే ఎంత, మైనస్ మీన్స్ మల్టిప్లికేషన్ అంటే ఇంటూ 91 ఇంటూ అంటే ఎంత డివిజన్ బై 7. ఓకే, డివైడెడ్ బై అంటే ప్లస్ 83 ప్లస్ అంటే సబ్స్ట్రాక్షన్ -27 7తో 7 3 21. ఓకే, 13 ఇంటూ 13 3 4 143 ప్లస్ 83 6 8 4 12 226లో నుంచి 27 తీసేయండి అంటే 199 ఆన్సర్ వచ్చేసి 199. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ షాప్ కీపర్ పర్చేస్డ్. ఓకే, ఒక షాప్ కీపర్ వచ్చేసి పర్చేస్ చేశాడు. ఎంత పర్చేస్ చేశాడు 83 డజన్స్ వచ్చేసి ఒక డజన్ ఎంత మనకి 560. ఒక డజన్ వచ్చేసి 560 అయినప్పుడు ఒక డజన్ పర్ డజన్ అంటే 12 వచ్చేసి 560 మనకి ఎంత ఇప్పుడు 83 డజన్స్ అన్నప్పుడు 560 ఇంటూ 83 ఇది ఎంత చేసినాడు మనకి, ఇది కొన్నాడు, ఇంత వాల్యూతో కొన్నాడు. ఓకే, తర్వాత సెల్ చేసినప్పుడు అయితే సెల్ చేసినాడు ఒక్కొక్కటి 49 రూపాయలు సెల్ చేసినాడు. ఎన్ని మొత్తం మనకి 83 డజన్స్ మళ్ళీ 12 చేశాడు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది మనకి 83 ఇంటూ 12 36 12 96 996 ఇంటూ 49 9 54 91 86. ఓకే, 9 81 89 64 ఇంటూ మళ్ళీ 4తో 4 4 24 4 24 9 38. ఓకే, 9 4 36 39. ఓకే, తర్వాత 4 6 4 10 9 1 10 18 9 1 10 18 4 40 4 8 8 0 4. ఓకే, ఇది సెల్ చేసినది. ఓకే, ఇప్పుడు బై చేసినది ఎంత 560 ఇంటూ 83 560 ఇంటూ 83. ఓకే, ఇప్పుడు ఎంత 0 3 18 3 5 15 16. ఓకే, తర్వాత 0 8 48 48 5 40 44. ఓకే, 0 8 8 6 8 14 4 5 6 4 46480 ఇది బై చేసినది 46480. ఇప్పుడు ఎంత డిఫరెన్స్ ఎంత మనకి 4 10లో 8 పోతే 2 10లో 8 పోతే 2 ఇక్కడ 7లో 4 పోతే 3 8లో 6 పోతే 2. ఓకే, 2324 ఇది మనకి డిఫరెన్స్ అంటే 2324 బై మనకి ప్రాఫిట్ అది బై చేసినది ఎంత 46480 ఇంటూ 100 చేస్తే మనకి ప్రాఫిట్ వాల్యూ వస్తుంది. ఓకే, ఇక్కడ 0 క్యాన్సిల్. ఓకే, తర్వాత ఏమన్నాడు 4తో పోతుంది 4 4 4 8 ఓకే 4తో పోతుంది 4 24 4 24. ఓకే, సారీ 4 పోదు 4 5 20 3 32 4 5 32 4 ఓకే, తర్వాత మళ్ళీ 4 4 4 24 4 8. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది 6 2 8 8. ఓకే, ఇక్కడ 2తో పోతుంది
3తో 2తో 5 81 ఇంటూ 2 2 1 2 216 2 10 11 62 ఓకే. ఇక్కడ వచ్చేసి 511 2 20తో అంటే ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 20 ఓకే. 20తో పోతుంది, 21 జా 25 జా, ఆన్సర్ వచ్చేసి 5 ఓకే. ఆన్సర్ వచ్చేసి 5 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 ట్యాబ్స్ క్యాన్ ఫిల్ ఏ సిట్రన్ ఓకే. ఏ వచ్చేసి 2 అవర్స్ ఓకే. తర్వాత బి వచ్చేసి 81 అవర్స్ ఓకే. రెండు ఫిల్ చేస్తున్నాయి. తర్వాత ఏ థర్డ్ పైప్ క్యాన్ ఎంటీ, ఒక థర్డ్ పైప్ వచ్చేసి ఎంటీ చేస్తుంది. ఎంత అవర్స్? 81 అవర్స్ ఓకే. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ ఏ ఎంటీ సీజన్ ఓకే. అంటే 3 పైప్స్ ఒకేసారి ఆన్ చేశాడు. ఒకేసారి ఆన్ చేసినప్పుడు ఎంత టైంలో ఎంటీ సీజన్ ఫిల్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు వచ్చి ఎల్సిఎం ఏమవుతుంది? 81 × 2 ఓకే. ఇప్పుడే ఇక్కడ ఎంత? 81, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2 ఓకే. తర్వాత బి యొక్క ఎఫిషియన్సీ 2, సి యొక్క ఎఫిషియన్సీ 2. ఇప్పుడు ఏమవుతుంది మనకి? 81 ప్లస్ 2 మైనస్ 2 ఇది ఎంటీ చేస్తుంది కదా, 2 క్యాన్సిల్ అవుతుంది అంటే 81 అంటే టోటల్ 81. 3 పైప్స్ ఆన్ చేసినప్పుడు 81 క్యాన్సిల్ 2 అవర్స్, ఆన్సర్ వచ్చేసి 2 అవర్స్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ టచ్ స్క్రీన్ ట్యాబ్లెట్ ఓకే. మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 500. ఇప్పుడు ఏమన్నాడు? 2 డిస్కౌంట్స్ ఇచ్చాడు. ఎంత డిస్కౌంట్స్ ఇచ్చాడు? 20% అంటే 80%. 100లో 20% పోతే 80, 100లో 25% పోతే 75 100 ఇంటూ తర్వాత ఏమన్నాడు? మళ్ళీ 19% డిస్కౌంట్ ఇచ్చినాడు. 100లో 19 పోతే ఎంత? 81 బై 100 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు సెల్లింగ్ ప్రైజ్ ఎంత అని అడుగుతున్నాడు. సెల్లింగ్ ప్రైజ్ ఎంత? ఇలా వచ్చినప్పుడు మనకి 0 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 1 0 క్యాన్సిల్, 25 ముళ్ళ 25 4ల 4 కట్ల 4 రెండ్ల ఓకే. 5 కట్ల 5 రెండ్ల 2 కట్ల 2 రెండ్ల అంటే 81 × 3 3 24 243 ఆన్సర్ వచ్చేసి 243 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ది మెజర్ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఓకే. రెగ్యులర్ పాలిగాన్ ఎక్స్టర్నల్ యాంగిల్ ఎంత ఇచ్చినాడు? 30 degrees ఓకే. ఇంటర్నల్ యాంగిల్ ప్లస్ ఎక్స్టర్నల్ యాంగిల్ వచ్చేసి మనకి 180 degrees. ఇప్పుడు ఏమి మనకి ఎక్స్టర్నల్ యాంగిల్ ఇచ్చాడు 30 degrees, ఇంటర్నల్ యాంగిల్ ఏమవుతుంది? ఇంటర్నల్ యాంగిల్ 150 degrees ఓకే. ఇప్పుడు ఏమి కనుక్కోమన్నాడు? ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ది సైడ్స్. నెంబర్ ఆఫ్ సైడ్స్ అన్నప్పుడు మనకి ఎక్స్టర్నల్ యాంగిల్ ఇచ్చాడు, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చినప్పుడు మనకి 360 degrees బై ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత? 30 degrees 30 అంటే 0 క్యాన్సిల్ 3 కట్ల 12 ముళ్ళ 36 ఓకే. నెంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చేసి 12 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింబల్స్ ఎక్స్చేంజ్ చేశాడు. ఇక్కడ 31 డివైడ్ బై అంటే ఇంటూ 15 మైనస్ అంటే ప్లస్ 10 17 ఇంటూ అంటే డివైడ్ బై 9 ప్లస్ అంటే మైనస్ 22 ఓకే. 9తో ఇక్కడ ఏమవుతుంది? 9 గట్ల 9 మళ్ళీ 9 గట్ల 9 9 ముళ్ళ 27 ఓకే. 15 గట్ల 15 ముళ్ళ 45 46 465 465కి 113 కలపండి. ఇప్పుడు ఏమవుతుంది? 5 3 8 6 1 7 578 578 నుంచి 22 తీసేయండి. 8లో 2 పోతే 6 7లో 2 పోతే 5 556 ఆన్సర్ వచ్చేసి 556 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది థర్డ్ డిజిట్ ఫ్రమ్ ద థర్డ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఎంత పైన? హైయెస్ట్ నెంబరు 762లో థర్డ్ డిజిట్ ఎంత? 2 ప్లస్ ఫస్ట్ డిజిట్ ఫ్రమ్ ది లోయెస్ట్ నెంబర్ ఎంత మనకి? లోయెస్ట్ నెంబర్ 205 లోయెస్ట్ నెంబర్లో ఫస్ట్ లెటర్ ఎంత? 2 ప్లస్ 2 ఏమవుతుంది? 4 ఆన్సర్ వచ్చేసి 4 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది యావరేజ్ ప్రైస్ ఆఫ్ 3 ఐటమ్స్ యొక్క యావరేజ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు మనకి? 15165 ఇది యావరేజ్. సమ్ ఏమవుతుంది మనకి? 15165 ఇంటూ 3 3 15 3 18 19 3 గంటల 3 4 3 15 3 గంటల 3 4 45 49 5 ఓకే. ఇప్పుడు ఏమన్నాడు? ఇఫ్ దేర్ రేషియో ఇచ్చాడు మనకి ఎంత? 3:5:7 ఏమవుతుంది? 7 3 10 15 టోటల్ పార్ట్స్. తర్వాత ఏమన్నాడు? కాస్ట్లీయెస్ట్ దీంట్లో పెద్దది ఏది మనకి? 7 పార్ట్స్ అంటే 15 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు. 7 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు ఓకే. 15తో 15 ముళ్ళ 45 0 15 ముళ్ళ 45 పోతే 45 పోతే మళ్ళీ 4 ఉంటుంది 15 ముళ్ళ 45 ఓకే. అంటే 3033 ఇంటూ 7 చేస్తే మనకి ఫైనల్ వాల్యూ వస్తుంది 3 21 22 23 ఓకే. 3 అంటే 21 23 1 21 23 1 ఆన్సర్ వచ్చేసి సెకండ్ది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీడియన్. వాట్ ఈస్ ది మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా? మీడియన్ అంటే మనకి మిడిల్ నెంబర్ అవుతుంది. నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి?
1 2 3 4 5 6 7 8 9 10 11 11లో మిడిల్ నెంబర్ ఎంత మనకి 6th నెంబర్ ఒకటి కనుక్కుంటే చాలు. అసెండింగ్ ఆర్డర్లో రాయండి. 19 తర్వాత ఏముంది? 19 తర్వాత 20లో లేదా? 20లో లేదు, 30లో వచ్చేసి 34. ఓకే, 34 తర్వాత 30లలో లేదు, తర్వాత 40లలో 49 తర్వాత 49 తర్వాత 49 50లలో 56 ఇది ఎంత? 4th నెంబరు. తర్వాత 59. ఓకే, ఇది 5th నెంబరు. లాస్ట్ది 6th నెంబర్ ఎంత మనకి? 6th నెంబర్ 69. ఓకే, 6th నెంబర్ 69. ఓకే, ఆన్సర్ వచ్చేసి 69. ఓకే, 6th నెంబర్ 69. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ వాటర్ ట్యాంక్ క్యాన్ ఫిల్డ్ ఇన్ 48 minutes. అంటే ఏ ట్యాంక్ వచ్చేసి 48 minutes. ఓకే, బై యూజింగ్ 4 pipes అంటే 48 into 4. తర్వాత ఏమన్నాడు మనకి? ఇన్ హౌ మెనీ మినిట్స్ ఎంత టైం పడుతుంది? ఎంత టైం పడుతుంది? 26 pipesకి. ఓకే, 48 pipesకి ఏమో 4 pipesకి ఏమో 48 minutes పట్టింది. అలాగే 26 pipeకి ఎంత టైం పడుతుంది అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి? 2 4 2 13 2 గంటల 2 13. ఓకే, 48 2 16 2 4 8 9 96 అంటే 96/13 13తో 13 ఏళ్ళు 3 21 7 9 అంటే 13 ఏళ్ళు అంటే 7 పాయింట్ సంథింగ్ ఒకటి మాత్రం ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి COAT కోర్టు. COATని ఎలా రాశాడు? COATని 2486. సేమ్ అలాగే PALEని ఎలా రాశాడు? 5712. ఇప్పుడు ఏ కోడ్ ఎంత? ఏ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు రెండు దాంట్లో ఏ ఉంది కాబట్టి రెండు దాంట్లో సేమ్ ఉండేది ఎంత? 2. ఇక్కడ వచ్చేసి 2 ఉంది, ఇక్కడ వచ్చేసి 2 ఉంది. ఆన్సర్ వచ్చేసి 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్వర్ శాలరీ ఎంత మనకి? 11,000 పర్ మంత్కి. సంవత్సరానికి ఎంత మనకి? 12 into 12 to 132 అంటే 132,000 అంటే 1,32,000. ఓకే, సంవత్సరానికి. ఇప్పుడు ఏం చేశాడు? స్పెండ్ చేశాడు. ఎంత స్పెండ్ చేశాడు? 6,000 స్పెండ్ చేసినాడు. 6,000 అవసరానికి. తర్వాత 3,000 ఏమో బిల్స్కి పే చేసినాడు అంటే 9,000 స్పెండ్ చేసినాడు. ఓకే, మంత్లీ 9,000 స్పెండ్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎంత మనకి? 11,000లో ఎంత స్పెండ్ చేస్తున్నాడు నెలకి? 9,000 అంటే 2,000 సేవ్ చేస్తున్నాడు. 9 10 11 2,000 సేవ్ చేస్తున్నాడు. 2,000 సంవత్సరం లెక్కన ఎంత? 2,000 సేవ్ చేస్తున్నాడు. ఓకే, తర్వాత ఏమన్నాడు? ఫైండ్ హిస్ సేవింగ్స్ ఇన్ ది ఇయర్. సంవత్సరానికి ఎంత సేవ్ చేస్తున్నాడు? అది కాకుండా ఒక మంత్, ఇఫ్ ఇన్ మంత్ ఆఫీస్ బర్త్డే. ఒక మంత్ ఏమో మామూలుగా అయితే సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. 12 నెలల్లో ఒక నెల ఏమో అతని బర్త్డే వచ్చింది. అతని బర్త్డే వచ్చినప్పుడు ఏం చేశాడు? ఈ స్పెండ్ హాల్ ఈజ్ మంత్లీ సేవింగ్స్ అంటే అతని యొక్క మంత్లీ సేవింగ్స్ ఎంత? 2,000 వచ్చేసి స్పెండ్ చేసేసాడు. అంటే అతను బర్త్డే ఎప్పుడైతే జరుపుకున్నాడో, పుట్టినరోజు ఎప్పుడైతే జరుపుకున్నాడో అప్పుడు అతను సేవ్ చేయలేదు ఆ మంత్. అంటే ఎంత? 12 నెలల్లో ఒక నెల అతను సేవ్ చేయలేదు. అంటే 11 నెలలు సేవ్ చేసినాడు. 11 నెలలు సేవ్ చేసినాడు. అంటే ఏమవుతుంది ఇప్పుడు? 22,000. ఓకే, 22,000. ఇప్పుడు సేవింగ్స్ ఎంత అంతరివి? 22,000. ఆన్సర్ వచ్చేసి 22,000. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఈ రిలేషన్ అంటే టీకి ఓకి వైకి ఈ రిలేషన్, ఇది ఏ రిలేషన్లో ఉంటుందో కింద కూడా ఆ రిలేషన్ ఉంటుంది, కింద ఆప్షన్ కూడా ఆ రిలేషన్లో ఉండాలి. ఇప్పుడు చూడండి, టీకి ఓకి ఏ రిలేషన్ ఉంటుంది? MNO తర్వాత PQRST. ఓకే, ఎన్ని ఉన్నాయి మనకి? 4 letters ఉన్నాయి. ఓకే, ఓకి టీకి మధ్యలో. సేమ్ అలాగే బీకి ఏకి మధ్యలో 4 letters. UVXYZ 4 letters ఉన్నాయి. సేమ్ అలాగే ఎల్లు తర్వాత MNOP 3 letters ఉన్నాయి. తప్పు, 4 letters ఉండాలా. ఓకే, ABCDEF. ఓకే, 4 letters ఉన్నాయి. తర్వాత GHIJKL 4 letters ఉన్నాయి. C తర్వాత X తర్వాత YZAB. ఓకే, 4 letters ఉన్నాయి. తర్వాత జేకి ఓకి JKLMNO ఇక్కడ కూడా 4 letters ఉన్నాయి. ఇక్కడ కూడా F తర్వాత ఇక్కడ B తర్వాత XYZA అంటే ఇక్కడ 3 letters ఉన్నాయి, కానీ ఇక్కడ 4 letters ఉండాలి మనకి, కాబట్టి తప్పు. తర్వాత సికి జీకి CDEFG ఇక్కడ 3 letters ఉన్నాయి, కానీ 4 letters ఉండాలి, కాబట్టి తప్పు. 3 తప్పైనాయి. మనకు వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు PQR Q తర్వాత R వస్తుంది. ఓకే, ఎల్ తర్వాత M వస్తుంది, J తర్వాత K వస్తుంది, M తర్వాత N రావాలా, కానీ O వస్తుంది, కాబట్టి ఇది మాత్రం తప్పు. ఆన్సర్ వచ్చేసి 4. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 18/a ఇచ్చినాడు. 18/a ఈజ్ ఈక్వల్ టు a బై 128. ఏ వాల్యూ ఎంత అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 128 అన్నప్పుడు ఇలా చూడండి. ఇప్పుడు లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. 8 × 64 అంటే లాస్ట్లో 4 రావాలా. దేన్ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. ఇప్పుడు చూడండి 7 × 49 లాస్ట్లో 9 వస్తుంది. 5 × 25 5 వస్తుంది. 50 0 వస్తుంది. 8 × 64 అంటే ఇక్కడ మాత్రం 4 వస్తుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 48. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి 45ని ఎలా రాశాడు. 45కి 5కి ఏ రిలేషన్ అయితే ఉంటుందో 81కి 9కి ఆ రిలేషన్ ఉంటుంది. అలాగే 63కి ఏ రిలేషన్ ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ చూడండి 5 × 9 = 45, 9 × 81 అంటే బై 9 చేసినాడు. 9 × 63 ఆన్సర్ వచ్చేసి 7. ఆన్సర్ వచ్చేసి 7 డివైడెడ్ బై 9 చేసినాడు అంతే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మచ్ సింబల్స్ అడిగాడు. హౌ మచ్ నెంబర్స్ అడిగాడు. నెంబర్స్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ బై నెంబర్ ఉండాలా, ఇమీడియట్లీ ఫాలోడ్ బై నెంబర్ ఉండాలా. అంటే 3 నెంబర్స్ ఉండాలి, సింబల్సే ఉండకూడదు. 3 నెంబర్స్ వరుసగా 3 నెంబర్స్ 1 2 మళ్ళీ 3 4 5 6 ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి 6. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది సెకండ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఎంత మనకి 799. 799లో మనకి సెకండ్ డిజిట్ ఎంత 9 దేంతో నుంచి తీసేయమన్నాడు. మనకి లోయెస్ట్ నెంబర్ ఎంత మనకి లోయెస్ట్ నెంబర్ 144 థర్డ్ డిజిట్ ఎంత 4 అంటే 4లో నుంచి 9 తీసేయండి ఏమవుతుంది -5. ఆన్సర్ వచ్చి -5. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 250 మీటర్స్ లాంగ్ ట్రైన్. ఓకే. 250 మీటర్స్ లాంగ్ ట్రైన్ యొక్క లెంత్ ఎంత ఇచ్చినాడు 250. ఓకే. తర్వాత ఎంత మనకి ఓవర్టేక్స్ మ్యాన్ని ఓవర్టేక్స్ చేస్తుంది కాబట్టి ట్రైన్ లెంతే మ్యాన్ లెంత్ కూడా అవుతుంది. అంటే డిస్టెన్స్ ఏమవుతుంది 250 మీటర్స్ అవుతుంది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. టైం ఎంత మనకి 50 సెకండ్స్ ఇంటూ స్పీడ్ ఎంత మనకి 7 కిలోమీటర్స్. ఎవరిది మ్యాన్ స్పీడ్. ట్రైన్ స్పీడ్ తెలుసా తెలీదు. తర్వాత మ్యాన్ స్పీడ్ ఎంత మ్యాన్ స్పీడ్ వచ్చేసి 7. ఇప్పుడు ఏమన్నాడు సేమ్ డైరెక్షన్ అండి. అంటే ట్రైన్ స్పీడ్లో నుంచి మ్యాన్ స్పీడ్ తీసేయాలి. ఓకే. ట్రైన్ స్పీడ్ ఎంత తెలియదు. ట్రైన్ స్పీడ్ మైనస్ మ్యాన్ స్పీడ్ ఎంత మ్యాన్ స్పీడ్ వచ్చేసి 7. ఇది km/hలో ఉంది కాబట్టి దీన్ని ఇంటూ 5/18 చేసుకుంటాం. అంటే 1 km/hని 5/18 m/s కన్వర్ట్ చేస్తాం. ఓకే. ఇలా వచ్చినప్పుడు 5తో 50 క్యాన్సిల్. ఇప్పుడు TS - 7 = 18. TS = ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత 18 + 7 ఏమవుతుంది 25 km/h. ఓకే. సేమ్ అలాగే నెక్స్ట్ హౌ మచ్ టైం ఎంత పడుతుంది దేనికి టైం టేకెన్ టు కంప్లీట్లీ క్రాస్ అనదర్ ట్రైన్. ముందేమో మ్యాన్ కవర్ చేసినాడు కాబట్టి మ్యాన్ అంటే ట్రైన్ యొక్క లెంత్ మ్యాన్ లెంత్ అవుతుంది. సేమ్ అలాగే ఇప్పుడు ఏమవుతుంది ట్రైన్కి లెంత్ ఉంటుంది ఇంకో ట్రైన్కి కూడా. సేమ్ అలాగే ఇప్పుడు ఏమవుతుంది మనకి 250 + 280 ఇది డిస్టెన్స్ అవుతుంది. ఇప్పుడు ఎంత 280 250 0 8 5 13 530 ఇది వచ్చేసి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం ఎంత మనకి టైం వచ్చేసి కనుక్కోవాలా. స్పీడ్ ఎంత మనకి స్పీడ్ వచ్చేసి ఒక ట్రైన్ స్పీడ్ వచ్చేసి 25 ఇంకో ట్రైన్ స్పీడ్ వచ్చేసి ఎంత 28 అంటే 2 ప్లస్ చేస్తాం మైనస్ చేస్తాం ప్లస్ చేస్తాం ఎందుకు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి. ఓకే. 8 5 13 2 4 5 53 ఓకే 53 ఇంటూ 5/18 ఎందుకు చేస్తాం 5/18 ఇది సెకండ్స్లో రావాలా మనకు కనుక్కోమని సెకండ్స్లో ఇది మీటర్స్లో ఉంది అందుకని 5/18 చేస్తాం. 5/18 చేస్తే మనకి 5తో ఇక్కడ 53 కదా 53 ఇంటూ 10 5 గట్ల 5 2 ఓకే. టైం వచ్చేసి 18 × 2 18 2 36 సెకండ్స్. ఆన్సర్ వచ్చేసి 36. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే కంప్లీట్ అయింది. ఈరోజు మనం RRB NTPC గ్రాడ్యుయేట్ లెవెల్ 1లో ఇక్కడ వచ్చేసి 14/6/2025 షిఫ్ట్ 1 పేపర్ కంప్లీట్ చేసుకున్నాము. రిమైనింగ్ 6 కమింగ్ వీడియోస్లో కంప్లీట్ చేస్తాను. అలాగే RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్ క్వశ్చన్ పేపర్స్ కూడా సాల్వ్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడుకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.